తెలుగుదేశం వాళ్ళే వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చి పట్టించినటువంటి వైనం ఈ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు అన్నీ కూడా పట్టుబడి వరుసనే రేపల్లె, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, పరవాడ ఇట్లా అన్ని చోట్ల టపా 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 ఫ్రాంచైజీల సెంటర్లు పట్టుకుంటే చివరి ఫ్యాక్టరీలు పట్టేసుకుంటే ఒక్కడంటే ఒకడు తేలు పుట్టిన దొంగల్లాగా సారా మంత్రి కానీ లేదా ఇది ఎక్కడైతే సరుకు దొంగ సరుకు అంటే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నకిలీ మద్యం ఫ్రాంచైజీలు పట్టుబడియో ఆ పట్టుబడిన చోట ఆ జిల్లా మంత్రి కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆ జిల్లా మంత్రి కానీ ఎవడు అసలు క్విక్ మంటలేదు, మాట్లాడట్లేదు, దాని మీద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, అసలు ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఎవడో మాట్లాడతలేదు. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం విస్తుపోయేట్టుగా అసలు ప్రపంచం విస్తుపోయేట్టుగా ఈ నకిలీ సారా ఫ్యాక్టరీలు దొరకంగానే సారా మంత్రి ఎక్కడ క్విక్ మనలో అడ్రస్ లేడు, లేదా ప్రతిదానికి ట్విట్టర్లోకి వచ్చి కుయ్యమని చెప్పని శబ్దం చేసేటువంటి నారా లోకేష్ పెట్ట కూడా కుయ్యకి మంటల. వాళ్ళ నాన్నగారు కూడా మామూలుగా గంటకోసారి మైక్ పట్టుకుంటాడు. ఆయన అసలు మైక్ పట్టుకున్న పాపాను పోల మైక్ పట్టుకుంటే ఇది అడుగుతారేమో ఇది చెప్పాలేమని. అందరూ తేలు కుట్టిన దొంగలాగా దొంగలు అక్కడే గప్చు ఎవడు మాట్లాడట్లా. అంటే ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పట్టుబడుతుంటే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మామూలుగా ఎవడన్నా దొంగతనానికి వెళ్ళాయనుకో ఆ ఇంట్లో బీరువా సాటం దాక్కున్నప్పుడు తేలు కుడితే ఏముంది, అరిస్తే ఇంటోళ్ళు లేచి ఎమ్మకొట్టుడు కొడతారని చెప్పి తేలుకు ఆడు లోపలే పిసుక్కుని అట్టాకి నుంచుని ఉంటాడు. వీళ్ళ పరిస్థితి కూడా అదే చందాన ఎవడు క్విక్ మంటల మెల్లగా ఏం చేశారు, ఈ కేసుని ఒక్కొక్కటి అది రేపల్లిలో దొరికిన ఫ్రాంచైజీ కానీ లేదా ఏలూరు కానీ పాలకొల్లు కానీ లేదా అమలాపురం కానీ లేదా పరవాడ కానీ ఇట్లా ఎక్కడ దొరికినా కూడా అన్ని చోట్ల కూడా కేసును ముగించేసి తాత్కాలికంగా ఎవడొకడి మీద కేసు పెట్టేసేసి అక్కడితో